ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/8/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళ పక్షము, దశమి సాయంకాలం 5:24 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం రాత్రి 2:06 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 5:44 నుంచి 7:15 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:35 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:16 నుంచి 4:06 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జం ఉదయం 8:36 నుంచి 10:08 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:37. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఆనంద యోగము, ధనధాన్య వృద్ధి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబపరమైన అభివృద్ధి, మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మేని వ్యాపారం లాభాలు, అనుకూలమైనటువంటి ప్రయాణ లాభం, వాహన సౌఖ్యం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచుకోవచ్చు, శుభకరమైన సంతాన వార్త వినేటువంటి అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, బ్యాంకు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, విదేశాలు విద్యా ఉద్యోగ నిమిత్తమై ప్రయాణాలు, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు, గృహయోగం, వస్తులాభం, వాహన యోగం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి పదోన్నతులు పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల కూడా ధనయోగం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ఒక మంచి శుభయోగం, ఆనందకరమైన వార్త, అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మేని వ్యాపారం లాభాలు, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన కార్యసిద్ధి, ఒక అనుకున్నటువంటి కార్య సాధన ప్రారంభమవడం, వృత్తి ఉద్యోగాల లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అదృష్ట యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకి అభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రాడు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధనయోగం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, ప్రశాంతమైన సుఖ జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభ. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం పనికిరాదు, అనవసరమైనటువంటి విషయాల గురించి, అంటే కొన్ని విషయాలు అలాగే ఉన్నాయి, అంటే వాసనలు పోలేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండడం,
పెద్దలు చెప్పిన మాట వినడం, పనికిరాని విషయాలకు వెళ్ళకపోవడం, ఉద్యోగ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తించడం, అలాగే ఈ వ్యాపార పరంగా జాగ్రత్తగా ఉండడం, అతిగా ఎవరిని నమ్మకండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమస్యలు వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన ఫైల్స్ కూడా చేజార్చుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ప్రేమ వ్యవహారాలు ప్రమాదాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. ప్రేయసి ప్రియుల మధ్య వ్యతిరేకత, తల్లిదండ్రులను నొప్పించిన వారు మీరు ఎట్టి పరిస్థితుల్లో బాగుపడే అవకాశాలు ఉండవు, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యార్థి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధర నష్టం. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, విదేశీ ప్రయాణం కూడా మీ నష్టాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో ఉన్నవాడు కూడా స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం ఉంటుంది. లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, బెంచ్ మీదకి ఉద్యోగం మారబోతుంది, జాగ్రత్త. జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాలి. దానికి తగినటువంటి పరిహారాలు కూడా చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభము, ఆనందయోగం, అనుకున్నటువంటి కార్య సాధన పొందుకుంటారు. పెద్దల మాట వినండి. హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత 9 నుంచి 13 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అద్భుతమైనటువంటి కార్యసిద్ధి ఉంటుంది, విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి నష్టదాయకంగా ఉంది. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకొని భగవన్ నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం. నిన్నటి ఫలితాల్ని కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. సేమ్ విషయాలు, అద్భుతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవచ్చు. విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలత. పట్టిందల్లా బంగారమే. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతమైన సుఖజీవనం, కుటుంబపరంగా అభివృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాది లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగము. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధనయోగం. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభము, అనుకూలవంతమైనటువంటి ధనగనక వస్తు వాహన ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు. విదేశాల్లో కూడా సుస్థిరమైనటువంటి స్థానం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆనంద యోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, ఐశ్వర్యము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారుల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం, స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. అనుకూలమైన వృత్తి, ఉద్యోగాదుల లాభం, భాగస్వామ్య వ్యాపారంతో కొత్త వ్యాపార ప్రారంభం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగము, ధనలాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనందకరమైన సంపద, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి మంచి లాభాలు. ఇదంతా మీకు అద్భుతమైనటువంటి ఆనందయోగం చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉదయం 11 వరకు తీవ్రమైనటువంటి నష్టాలు, 11 తర్వాత మీకు ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాది లాభం, 11 లోపల ధన నష్టం, వ్యవహార భంగం, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, పొద్దుని తాగడం, దరిద్రుడు కనపడతాడు మీకు. ఆ దరిద్రుడి వల్ల మీకు మద్యపానం చేయాలన్న కోరిక ఏర్పడుతుంది. దానివల్ల మీరు ప్రమాదంలో పడడం ఖాయం. 11 మీరు పొద్దున 11 లోపల మద్యపానం చేశారా, 11:30కు మీరు హాస్పిటల్లో ఉంటారు. గ్యారెంటీ గుర్తుపెట్టుకోండి. ఏమిటండి మీరు ఇలా చెప్తారు, అయ్యో నువ్వు మందు కొట్టి చచ్చిపోతావురా బాబు, ప్రమాదంలో పడతావంటే భయం ఎందుకు నాకు? లేనిపోని అనవసరపు ప్రలోభాలలోనై ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు, కుటుంబ చికాకులు, మద్యపాన సేవన చేసి ప్రమాదాన్ని పొందుకుంటారు. సో మద్యపాన సేవన చేసావు, ఇంట్లో పడుకో హాయిగా, లోపల దుప్పటి కప్పుకొని శుభ్రంగా పడుకో. 4 పెగ్గులు వేసుకుంటావు, 10 వేసుకుంటావు, మకన దుప్పటి పడుకో. అప్పుడు నీకు ఆరోగ్యం బాగుంటుంది. అంటే ప్రమాదకరమైన ఆరోగ్యం బాగుంటుంది. ప్రమాదకరం జరగకుండా నీకు ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు తాగితే నీ కడుపులో ప్రాబ్లం అనేది తర్వాత విషయం. నీ వల్ల ఇంకొకరి ప్రమాదం జరగకుండా ఉంటుంది, అది విషయం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అదే 11 తర్వాత ధనధాన్య వృద్ధి, చెడ్డవారితో స్నేహం చేయకుండా తపన, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలని తపన, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, అలాగే ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోని అభివృద్ధి, కళాకారుల, క్రీడలకు లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. 11:30 లోపల ఏమైనా పరీక్షలు ఉంటే ఆ పరీక్షలో జాగ్రత్తగా లేకపోతే అనుత్తీర్ణులు అవుతారు. 11 తర్వాత పరీక్షలో మీకై మీరు బుద్ధి చైతన్యంతో పరీక్ష బాగా రాస్తారు. మీరు చెడ్డవాడి మాట వినరు కదా, ఉద్రబాబు నీ మాట విని పోయినసారి నాకు 0 మార్కులు వచ్చాయి, ఈసారి నాకు వచ్చినటువంటి సమాధానం రాసుకుంటా, నేను హాయిగా పాస్ అవుతానని చెప్పి శుభ్రంగా మీరు రావడానికి, పాస్ అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, వైవాగ్య ఆనందం ఉంటుంది, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయొచ్చు, లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం పొందుకోవచ్చు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, ధైర్యము, మంచి నిర్ణయాలు తీసుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ధనవృద్ధి బాగా ఉంటుంది, ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లు కావచ్చు, కోర్టు వివాదాలు ఉన్నటువంటి విషయంలో ధన ప్రాప్తి కావచ్చు, ఆస్తి పంపకాలు కావచ్చు, మాతాపితల సౌఖ్యం కావచ్చు. ఏదేమైనా ఈరోజు మీకు ఆర్థికంగా, ఆస్తిపరంగా లాభాలు ఉన్నాయి. శుభవార్త వినడం ఖాయం. వివాహ వార్త, సంతాన వార్త, గృహ వార్త, ఏదైనా మన నుంచి దూరమైన వాళ్ళని మళ్ళీ కలుసుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి లాభాలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా సినిమా రంగంలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, సోషల్ మీడియా, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ధన ప్రాప్తి బాగా ఉంటుంది, ప్రభుత్వ, ప్రైవేట్
ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యా ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ఐఎల్ఎస్ జిఆర్ఈ టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అప్లో రాజకీయ నాయకులకి, కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా శుభకరమైనటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి బలంగా ఉంది. విద్యార్థికి విదేశాలకు కూడా ఉత్తమ విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలు కూడా మంచి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనధాన్య వృద్ధి, ఆనందాది అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం, వివాదాల నుంచి బయటపడే అవకాశం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి, నూతన వాహన యోగము, బంధుమిత్రుల సమాగమము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, అనుకూలవంతమైన వైవాహిక జీవనం, శుభకరమైన సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలియిక, ఆనందాది అదృష్ట యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసాధన బాగా ఉంటుంది. వ్యవహార లాభాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విదేశీయానము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిర నివాసాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. కుటుంబపరమైన అభివృద్ధి బాగా ఉంది. ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్తుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, సంపూర్ణ ఆరోగ్యం, శత్రునాశనం, మిత్రలాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన స్థితి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, మాటపరమైనటువంటి అభివృద్ధి, అందరితో సత్సంబంధాలు నెలకొల్పుకునే అవకాశం, మంచి ఆర్థిక ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం,
ఆత్మీయుల కలయిక ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాగల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పరంగా ఉంటుంది. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన యోగం అద్భుతంగా ఉంటుంది, వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు, రాజకీయ పరంగా అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు లాభంగా ఉంటుంది, సినిమా రంగంలో కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.